గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన అభ్యర్థి కుర్తి లక్ష్మీ నరసింహ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విద్యావంతులైన ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో ఆలోచించి ఓటు వేయాలన్నారు లక్ష్మీ నరసింహ. ప్రత్యామ్నాయ మార్పు కోసం జనసేన మేము ముందుకు వస్తుందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు లక్ష్మీ నరసింహ. ఈ ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని లక్ష్మీ నరసింహ ధీమా వ్యక్తం చేశారు. చేయడానికి బలుగు బలహీన వర్గాలు వెనక్కి నెట్టబడ్డ జాతులకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. అదేవిధంగా నీతిగల కష్టపడి పనిచేసే కొన్ని పార్టీలు డిసిప్లైన్డ్ పార్టీస్గా పేరున్న మన సిపిఎం, సిపిఐ కానీ, బిఎస్పి పార్టీ కానీ, దళితులకు రాజ్యాధికారాన్ని అందించిన కాన్సీరామ్ గారు స్థాపించిన బిఎస్పి పార్టీలు కానీ, ఇటువంటి పార్టీలన్నింటినీ కలుపుకొని ఒక్కతాటిగా మిత్రపక్షాలుగా చేరి ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి రాచరిక పాలనను అంతమొందించాలని పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రయత్నంలో నేను సైతం ఒక జన సైనికుడిని జాయిన్ అయ్యాను. నన్ను నమ్మి నేను ఇంజనీర్గా పనిచేసి ప్రస్తుతం 4 సంవత్సరాల నుంచి రైతుల కోసం పనిచేస్తూ వ్యవసాయదారుడిగా మారాను. నాలాంటి వారు చట్టసభల్లో ఉంటే ఈ వ్యవసాయాన్ని ఆదాయంగా మార్చవచ్చు, రైతుల బతుకులు మార్చవచ్చు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి టికెట్ ఇవ్వటం అనేది నాకు నిజంగా ఆయన అదృష్టంగా భావిస్తున్నాను. చాలామంది ఈ చిన్న కుర్రాడు ఏం చేస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు అటు ఇటు వత్తడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు ఏమనుకుంటున్నారంటే భారతంలో అభిమన్యుడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ఇక్కడ ఉన్నది రంగస్థలంలో చిట్టిబాబు అని. అదే చెబుతున్నాను ప్రచారంలో కూడా. రంగస్థలంలో చిట్టిబాబు పోటీకి వచ్చాడు. ఆ గట్టునుంటారో ఈ గట్టునుంటారో తేల్చుకోవాల్సిన సమయం మీ దగ్గర ఉందని చెబుతున్నాను. మంచి ఆదరణ దొరుకుతుంది. ప్రజలు, బలుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, రాజ్యాధికారానికి దూరంగా నెట్టబడ్డ అన్ని జాతుల్ని కలుపుకొని వెళ్ళి ఈ 2019 ఎలక్షన్స్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఈ బాపట్ల నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయన పుట్టిన నియోజకవర్గాన్ని ఒక పుట్టినరోజు గిఫ్ట్ లాగా ఆయనకి ఇస్తామని తెలియజేసుకుంటూ. For more updates, please subscribe 99 TV Telugu.